హాయ్ ఫ్రెండ్స్, మీ చెంపల పైన మొటిమలు అయిపోయి బాగా అవి అందవికారంగా ఉండి ఫేస్ ప్యాకులు పెట్టినా మనకి పెట్టేంత టైం కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇది ఒక బెస్ట్ రెమెడీ అండి. ఎందుకంటే మీరు నైట్ పడుకునేటప్పుడు ఫేస్‌కి అప్లై చేస్తే చాలు. వాటంతట వాటే నైట్ అంతా వాటి పని చేసి మీకు మొటిమల మచ్చలు, మొటిమలు లేకుండా చేస్తాయన్నమాట. స్కిన్ కూడా చాలా మంచిగా బ్రైట్‌గా ఉంటుంది. ముడతలు కనుక ఉంటే మన స్కిన్‌ని టైట్‌గా చేసి చాలా యవ్వనంగా ఉంచుతుంది. అందుకోసం మీరు తీసుకోవాల్సిందేం లేదు, శంకు పుష్పాలు. ఈ శంకు పుష్పాలు ఈ మధ్యకాలంలో ప్రతి ఇండ్లలో ఈ మొక్కనైతే నాటుకుంటున్నారు. లేవు అనుకున్న వాళ్ళు ఆన్‌లైన్‌లో కూడా తెప్పించుకోవచ్చు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా ఇవి అవైలబుల్‌గానే దొరుకుతున్నాయన్నమాట. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇక్కడ మనకి ఏ యాప్‌లో అయినా సరే మనకి ప్యాకెట్ అనేది దొరుకుతుంది. మీరు వాటిని ఫ్రెష్‌గా దొరికితే ఫ్రెష్‌గా తీసుకోండి. ఈ పువ్వులు శివుడికి అత్యంత ఇష్టమైన పువ్వంట. ఆహ్, పెద్దవాళ్ళు అనంగా విన్నాను. కాబట్టి నేనైతే పూజ చేసినప్పుడల్లా దేవుడికి కూడా పెడుతూ ఉంటాను. మీలో ఎంతమందికి తెలుసు ఇది శివుడికి ఇష్టమైన పువ్వని ఎవరైనా అనుకుంటే కామెంట్ చేయండి. ఓకే. ఈ పువ్వుల్ని ఒక బౌల్‌లో వేసి ఇందులో కొంచెం హీట్ వాటర్‌ని యాడ్ చేయాలనమాట. ఇది స్కిన్‌కే కాదు, మన హెల్త్ కూడా చాలా మంచిది. ఇందులో కొన్ని తులసి ఆకులు, అలాగే వేపాకులు కూడా వేసుకోండి. వీటిని కాసేపు నాననివ్వాలి. ఎందుకంటే మనము ఇక్కడ వేపాకులు, తర్వాత శంకు పుష్పాలు, తర్వాత తులసి ఆకులు తీసుకున్నాం కదా! ఈ బౌల్‌ని కాసేపు పక్కకు పెట్టేసి వేరే ఒక బౌల్ తీసుకొని అందులో మెంతి పౌడర్‌ని యాడ్ చేయండి. మెంతుల్ని మెత్తగా కాసేపు కొంచెం మెత్తగా అయితే ఇలా పేస్ట్ అయితే చేసి ఆహ్, ఇందులో కొంచెం హీట్ వాటర్‌ని యాడ్ చేసి ఈ బౌల్ కూడా కాసేపు అలా పక్కకు పెట్టేయండి. రెండిటిని కాసేపు పెట్టిన తర్వాత మనం ముందుగా ఈ పువ్వులనైతే నానబెట్టుకున్నామో వాటిని స్టవ్ పైన పెట్టి కాసేపు బాగా మరగనివ్వాలి. ఎందుకంటే మనం ఇందులో వేపాకులు, తర్వాత తులసి ఆకులు ఇవన్నీ వేసుకున్నాం కదా! ఇవన్నిట్లో ఉన్న విటమిన్స్ మనము వాటర్‌లోకి రావాలంటే కాసేపు వాటర్‌ని బాగా మరిగించుకోవాలి. శంకు పుష్పాలు మన స్కిన్‌కి ఎంత అయితే మంచిగా మనకి రిజల్ట్ ఇస్తుందో శరీరానికి కూడా చాలా మంచిది. కాబట్టి శంకు పుష్పాల డ్రింకుని మనము బాడీకి తీసుకుంటే వెయిట్ లాస్ అవ్వొచ్చంట. కాబట్టి శంకు పుష్పాలతో డ్రింకు చేసుకోవాలనుకుంటే ఆ వీడియో కూడా నేను ఇంతకుముందుకే చేసి పెట్టాను ఈ ఛానల్‌లో. కావాలనుకుంటే ఛానల్‌లో ఆ వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. వీలైతే నేనిక్కడ లింక్ అయితే ఇస్తాను, మీరు చూడొచ్చు. తర్వాత ఇందులో మెంతుల్ని కూడా వేసుకున్నాం కదా! అది కూడా వేసేసి కాసేపు వాటర్‌ని బాగా మరిగించేసి చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకోండి. అంటే మీరు ఏ డబ్బాలో అయితే వేసుకోవాలనుకుంటున్నారో ఈ క్రీమ్‌ని, ఆ డబ్బా తీసేసుకొని అందులో అలోవెరా జెల్‌ని వేసుకోండి. 2, 3 స్పూన్ల వరకు అలోవెరా జెల్‌ని వేసుకోండి. మనం ఇలా మరిగించుకున్న శంకు పుష్పాల వాటర్ అయితే ఉంది కదా! వాటిని ఇందులో 2 స్పూన్ల వరకు యాడ్ చేయండి. ఈ శంకు పుష్పాల నుంచి మనం డ్రింక్ తీసుకున్నప్పుడు వాటి వల్ల మతిమరుపు కూడా రాకుండా చేస్తుందంట. కాబట్టి శంకు పుష్పాల డ్రింకును కూడా మీరు తీసుకుంటే చాలా మంచిది. తర్వాత ఇందులో ఈ విటమిన్ క్యాప్సూల్ ఆయిల్‌ని రెండిటిని వేసుకోండి. ఈ విటమినా లేదా డి విటమినా అని అడుగుతున్నారు. నేను వీడియోలో చాలా క్లియర్‌గా మీకు ఈ విటమినే అని చెప్తున్నానండి. మీకు ఈ విటమిన్ క్యాప్సూల్ కూడా కనిపిస్తుంది. కానీ కామెంట్ చేస్తున్నారు చాలామంది. కొన్ని వీడియోలలో కామెంట్ చేస్తే నేను అంటున్నాను ఈ విటమినేనండి, డి విటమిన్ కాదు అని. నేను క్లియర్‌గా అయితే చెప్తున్నాను కదా ఆల్రెడీ ఇక్కడ వీడియో. మీరు కంపల్సరీ వీడియో వినండి. విన్న తర్వాత కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది వీడియోస్‌లో వినట్లేదు. అలా చూసేసి వీడియో కింద వచ్చేసి నాకు కామెంట్ చేస్తున్నారు. అప్పుడు నేనేం చెప్తాను చెప్పండి? మీరు ఆల్రెడీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అందుకే ప్రతి ఒక్క వీడియోని ఎవరైనా సరే ఏం చెప్తారంటే స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్తారు. కాబట్టి మనం ఎలాంటి డౌట్ ఉండదనమాట. ఇలా బాగా అన్నిటిని బాగా కలుపుకున్నట్టయితే మనకి కలర్ అనేది ఇలా వచ్చేస్తుంది ఈ క్రీమ్. మీరు సీసా జార్‌లో వేసి మీరు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే బయట స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ అయితే ఒక 1 వీక్ వరకు మనకు స్టోర్ ఉంటుంది. దీన్ని నైట్ పడుకునేటప్పుడు వాటర్‌తో ఫేస్‌ని క్లీన్ చేసుకొని, కొద్దిగా ఇలా తీసేసుకొని మొహానికి అప్లై చేయండి. మార్నింగ్ మీరు ఎలాగో ఫేస్ వాష్ చేస్తారు, లేదంటే స్నానం చేస్తారు కాబట్టి సరిపోతుంది. ఇది ఎవరైనా వాడుకోవచ్చు అంటే ఈజీగా ఎవరైనా వాడుకోవచ్చు. మీకు వారం రోజుల వరకు ఈ క్రీమ్ అయితే నిలువైతే ఉంటుంది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి.